లేచి మనం స్వామిని కీర్తించి సేవించుకుందాము. దానివల్ల కుంభకర్ణుడి దగ్గర ఉన్న ఒకే ఒక్క గొప్ప విషయం ఏమిటి అంటే నిద్ర. ఆనందాన్ని ఇతరులకు అందకుండా తామొక్కరే సొంతం చేసుకోవడం అన్నది అంత సరైనటువంటి పని కాదు గనక భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. సర్వం విష్ణుమయం అంటారుగా. విశ్వం అనే నామం మొట్టమొదటి నామం విష్ణు సహస్రనామాలలో. అంటే విశ్వమంతా నేను ఉన్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. మనం కూడా విశ్వం అంటూ శ్రీ మహావిష్ణువుని బోధిస్తున్నాం. మరి ఈ విషయాన్నే గోదాదేవి తన పాసురాలలో చెప్తుంది. విష్ణువు అంతటా నిండి ఉన్నాడు కాబట్టి పోల్చుకోండి, మేలుకొనండి, మెలకువతో ఉండండి, జాగృత్ అవస్థలో శ్రీమన్నారాయణ్ణి స్మరించుకోండి, అనుగ్రహాన్ని పొందండి, ఆ లీలలను గుర్తుకు తెచ్చుకోండి అంటూ తన పాసురాలలో అందరినీ కూడా మేలుకొలిపింది. అటువంటి తిరుప్పావైలో ఈరోజు మనం 10వ పాసురం గురించి తెలుసుకుందాం. நோத்து சுவர்க்கம் புகுகின்றாய் மாத்தமுன் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாயமுடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாழ்வீழந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தானந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து తిరయలోర్ ఎంబావాయ్. 10వ నాడు శ్రవణ, స్మరణ, మనన ఆదులతో చక్కగా భగవంతుణ్ణి ధ్యానం చేసి స్వర్గసుఖాలని అనుభవిస్తూ ఉన్న గోపికని నిద్రలేపడం కనపడుతుంది. ఈవిడ నోము నోచి స్వర్గసుఖాలు అనుభవిస్తూ ఉన్నదట. నీవు మాతో పాటు నోము నోచుకోవడానికి రాకపోయినా, కనీసం తలుపు తీయకపోయినా నోటితో ఒక మాటైనా అనొచ్చు కదా. అలా నువ్వు మాట అన్నట్టయితే తులసి కిరీటధారి అంటే తులసిమాలని తల శిరస్సు యందు కిరీటంగా ధరించినవాడు. ఇది చాలా అపురూపమైనటువంటి అలంకారం స్వామికి. సాధారణంగా సమస్తమైనటువంటి మణిమయమైన రత్నఖచితమైన ఆభరణాలతో స్వామిని అలంకరిస్తూ ఉంటారు. స్వామి అలంకార ప్రియుడు విష్ణువు. కానీ అప్పుడప్పుడు పూర్తిగా పూలతోనే అలంకరించే సంప్రదాయం కూడా కనపడుతుంది. కానీ ఇక్కడ ఎలా ఉందంటే తులసిమాలలతో అలంకరించినట్టుగా ఉంది. అంటే కిరీటం కూడా తులసిమాలలతో అలంకారం చేయబడినట్టుగా ఉన్నటువంటి స్వామి. ఆయన్ని సేవిస్తే మనకేమిస్తాడు అంటే పర అనబడేటటువంటి వాయిద్యాన్ని ఇస్తాడు. ఆ విధంగా నోము నోచి పర అనే వాయిద్యాన్ని పొందుదాము అంటే నీవసలు తలుపు తెరిచి మాతో పాటు నోము నోచుకోవడానికి రానే రావటం లేదు. ఎందుకంటే నువ్వు ఇప్పటికే నోము నోచి స్వర్గసుఖాలు అనుభవిస్తున్నావు. నువ్వు అలా అనుభవిస్తూ ఉన్నదానివి ఎందుకు రావటం లేదు? నాకు ఒక చిన్న సందేహంగా ఉంది. స్వామి రామావతారంలో కుంభకర్ణుణ్ణి వధించాడు. వధించినప్పుడు ఓడిపోయినటువంటి వాడు ఏం చేస్తాడంటే గెలిచిన వాళ్ళకి తన దగ్గర ఉన్నదాన్ని దేన్నైనా ఇచ్చేస్తాడు. కుంభకర్ణుడి దగ్గర ఉన్న ఒకే ఒక్క గొప్ప విషయం ఏమిటి అంటే నిద్ర. అందువల్ల రాముడికి ఓడిపోయిన కుంభకర్ణుడు తన నిద్రని స్వామివారికి అర్పిస్తూ ఉంటే అది పక్కన నువ్వు తీసుకున్నావో ఏమో మరి. ఆ నిద్రను తెచ్చి నీ దగ్గర పెట్టినట్టున్నాడు. నువ్వు ఇంకా నిద్రలోంచి లేవకపోతే ఎట్లాగమ్మా? లేచి మనం స్వామిని కీర్తించి సేవించుకుందాము. దానివల్ల లోకానికంతా కూడా మేలు కలుగుతుంది అని చెప్పి ఈ కుంభకర్ణుడి నిద్ర తాను స్వీకరించి నిద్రపోతున్నదా అనే సందేహం కలిగించేటటువంటి గోపికని నిద్రలేపుతూ ఉన్నది గోదాదేవి. ఇక్కడ నోము నోచి స్వర్గసుఖాలు అనుభవిస్తోంది అంటే స్వర్గసుఖం అనుభవించటం అంటే ఏమిటి? మనం లోకంలో మామూలుగా అనుకుంటూ ఉంటాం, మంచి భవనాలు భోగాలు ఉంటే వాళ్ళకేమండి స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారని. ఇది స్వర్గం కాదు, సువర్గము. చాలా చక్కనైనటువంటిది. ఏమిటది అంటే నిరతిశయ ఆనందము.
భగవదనుభూతి. ఇదే స్వర్గం. భగవదనుభూతిగా చెప్పబడే స్వర్గ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఓ చెల్లిని కూడా వీరు నిద్ర లేపుతూ ఉన్నారు. ఇప్పటికే నోము నోచి నోము ఫలితం పొందింది. నోము ఫలితాన్ని పొందిన తరువాత ఆనందంగా స్వర్గసుఖాలు అనుభవిస్తూ ఉన్నది. అంటే ఎవరైతే భగవదనుభూతిలో లీనమై ఆ అనుభూతిని ఇతరులకి పంచకుండా తామొక్కరే ఆనందాన్ని అనుభవిస్తున్నారో అటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. అటువంటి వారిని కుంభకర్ణుడి నిద్ర వంటి నిద్ర పొందిన వారుగా చెప్పే అవకాశం ఉంది. కనుక తాము పొందిన దాన్ని ఏకం స్వాదున భుంజీధ అని మనకు చెప్తుంది ఉపనిషత్తు. ఏదైనా స్వాదు అయిన పదార్థం ఉంటే, అంటే రుచికరమైన పదార్థం ఉంటే ఒక్కళ్ళు తినకూడదు, 10 మందితో పంచుకోవాలి. ఒక మంచి విషయం ఉంటే కూడా మనం ఇతరులతో చెప్పకుండా ఆగలేం. అయ్య బాబే ఎంత బాగుందో అంటాం. అదే ఒక మాటనే పంచుకోకుండా ఉండలేమే. అటువంటిది పండు లాంటిది ఉంటే ఇతరులకి కొంచెం పెట్టకుండా తినలేమే. అటువంటిది ఆనందాన్ని ఇతరులకు అందకుండా తామొక్కరే సొంతం చేసుకోవడం అన్నది అంత సరైనటువంటి పని కాదు. గనక ఎంత భగవద్ అనుభూతి పొంది ఉన్నా, భగవంతునిలో జీవాత్మ వెళ్ళి లయమైపోయి ఉన్నా ఇంకా శరీరధారులై ఉన్నారు. గనక అటువంటి శరీరధారులకు కూడా ఆ ఆనందాన్ని అనుభవించే మార్గాన్ని చూపవలసినటువంటి బాధ్యత వీళ్ళకుంది. ఎవరైతే మార్గంలో ముందు నడుస్తూ ఉంటారో వారు వెనక వాళ్ళని తమతో పాటు తీసుకెళ్ళాలి. కానీ మేము పరిగెత్తికి వెళ్ళిపోతాం, మీ కర్మ మీది అని వదిలేయకూడదు. ఇది పద్ధతి కాదు. భక్తి మార్గంలో ఇది పద్ధతి కాదు. 10 మంది కలిసి వెళ్ళడం మాత్రమే మార్గం. దీన్ని మనకి చక్కగా ఉపదేశం చేసినటువంటి వాడు శ్రీకృష్ణుడు. బృందావనము అంటే బృందంగా రక్షించాడు. ఒక్కొక్కళ్ళని రక్షించలేదు. అందరినీ కలిపి సామూహికంగా ఒక్కసారిగా రక్షించి ఉద్ధరించినటువంటి వాడు. అటువంటి వాడిని ప్రార్థించేవాళ్ళు మేము ఒక్కళ్ళమే ఆనందాన్ని పొందుతామంటే ఏం బాగుంటుంది? కనుక నువ్వు తలుపు తీయమ్మా, నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు, నువ్వు సాధన చేయవలసిన పని లేదు, చక్కని సిద్ధస్థితిలో ఉన్నావు. అయినా సరే ఇతరుల కోసం నీవు తలుపు తీసి మాతో నడవవలసింది. ఎక్కువ మంది కలిసి సాధన చేసినట్టయితే ఫలితం మరింతగా ఉంటుంది, లోకానికి మేలు కలుగుతుంది. కనుక ఈ మార్గశిర మాసంలో స్నాన వ్రతం చేయడానికి నీవు కూడా మాతో రావాల్సింది అని మేల్కొలుపుతూ ఉన్నది గోదాదేవి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిసరసిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.